ఎరా జగ్గు, మన పడవలన్నీ ఈ రాత్రికే పట్టణం చేరుతాయి కదా? చిత్తమయ్య గారు, ఒరే, ఈ మధ్య పోలీసు వాళ్ళలో చురుకుపాలు ఎక్కువైంది. అనుమానం తగిలిందంటే పొట్టకోసి మరీ సోదా చేస్తున్నారు. ఈ గడ్డి కింద తాటాకుల కింద విదేశీ సరుకుందన్న విషయం వాసన పట్టారు అంటే మన చేత గడ్డి తినిపిస్తా జాగ్రత్త. మనల్ని అట్టుకోవటం మూడో కంటి పడవల్ల కూడా కాదండి. అలా నీటి పాతులా తలగరేసి గప్పాలు కొడితే లాభం లేదు. మూడో కంటివాడు ఒంటి కంటివాడు కనిపెట్టలేడని విర్రవీగితే ఓ మంచి ముహూర్తాన మన నాటకాలన్నీ వీధిన పడతాయి. అయ్యగారు, రాధం వస్తుంది. ఏమిటి రాధమ్మా, స్కూల్ నుంచే వస్తున్నావా? అవును. అదే, ఆ అందమైన ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పిల్లలకు చదువులు చెప్పి రోగులకు మందులు ఇచ్చే నిన్ను చూస్తుంటే మహాముచ్చటేస్తుంది నాకు. అన్నట్టు ఈ శుభవార్త విన్నావా? ఊరంతటికి పేరు పొందిన ఆ పాపిష్టి మధు పీడ విరగడైపోయింది. మూటా ముల్లే సర్దుకుని జెండా ఎత్తేశాడు. ఇక మీదట మనం హాయిగా ఉండొచ్చు. ఏమిటి విననేది? అదే, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక నువ్వు నేను ఊళ్ళో వాళ్ళందరూ పిల్లా మేక మా తోక అందరూ హాయిగా ఉండొచ్చు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎవరి మాట ఎలాగున్నా మీరు మాత్రం నిశ్చింతగానూ ఆనందంగానూ ఉండొచ్చు. ఇదిగో పంతులమ్మ, నన్ను పరాయి వాడిని చేస్తే నా మనసు గొల్లుమని ఏడుస్తుంది. అసలు నా ఉద్దేశం మన ఇద్దరం కలిసి అది స్కూల్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. చూడండి, నా గురించి నా స్కూల్ గురించి మీలాంటి పెద్దలు దిగులు పడనక్కర్లేదు. పెద్దలు పిన్నలను విడదీకు, మన ఇద్దరి మధ్య తేడా లేదు. ఏమంటారు? లేకే ఉంది, మనిషికి పశువుకి ఉన్నంత తేడా ఉంది. బాబు గారు, మిమ్మల్ని పశువు అనేసింది. ప్రేమతో అందరా? కాదనుకుంటానండి, కోపంతో అన్నట్టుగా ఉందండి. తోక, నా ప్రేమకి ఆవిడ కోపం నటిస్తుంది, ఆవిడ కోపానికి నేను ప్రేమ చూపిస్తాను. ప్రేమ కేసులన్నీ మొదట్లో ఇలాగ ఉంటారా? అలాగండి, నాకు తెలవదండి. నాకు ఇప్పుడే అర్థమైంది. పద, త్వరగా కనమండి. సుబ్బులు, సుబ్బులు, చూడరా, వాళ్ళ కారులో పరుగులు కావాలని చూడు చూడు. ఏమది బాబు, పని పని జోరుగా అవుతుందే. దరకేం చేస్తుందరా అయ్యేలా? మీ భోషయ్య గారి లాగా నేను దొంగ సొమ్ములు తిని బతికేవాళ్ళు కర్రా, కాయ కష్టం చేసేవాళ్ళరా, కష్టపడి సంపాదించు తినేవాళ్ళరా. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికే? సరే, వస్తా. అయితే ఆ గట్టు పని మధుగాడు ఆడుతూ పాడుతూ చాలా హడావుడిగానే జరిపించేస్తున్నాడు అన్నమాట. చిత్తం, నా కళ్ళారా చూశాను. ఎండనక వాననక రాత్రనక పగలనక మహాఘోరంగా జరిపించేస్తున్నాడు పని. ఆ గట్టు పని పూర్తయితే ఇంతకాలం ఆ పక్క బీడుగా ఉన్న భూమంతా బంగారం అవుతుంది. అదప్పుడు పనికిరాదని పేదవాళ్ళకి పాకలేసుకోవడానికి ఇచ్చాం. పిచ్చి గూళ్ళంటే ఆ పాకల్ని ఇప్పుడు పీకించి పారేస్తే ఆ బంగారం మందే అవుతుంది. జగ్గు, వెళ్ళా పంజు. చిత్తం. బాబు, కలిసి కట్టుకోండి. బాబు, మీరు ఇట్లా పరివేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏమైపోవాలా? మీరు ఇక్కడ వచ్చేసారు. ఆడు భూసాయి దౌర్జన్యం ఎక్కువైపోయినది. ఏం చేశాడంటే నా ఎలా? ఎన్నో ఏళ్ళగా బంజర్లో మేము వేసుకున్న పాకలన్నీ భూసాయి మనుషులు నేలమట్టం చేస్తున్నారు బాబు. అట్లాగా? అవును బాబు, తమరెళ్ళి ఆడ గట్టిగా బుద్ధి చెప్పాలి. సబ్బులు, మంగా నువ్వు కలిసి పని ఎక్కువ చూడండి. సబ్బులు, వింటారా? మా అయ్యగారు దయాదక్షిణ మీద ఇంతకాలం ఎక్కుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు తోడు చెప్పుకోండి. చెప్పుకుంటారా నా అలా? ఇంతకాలం నుంచి తిన్న పాపకు తిని అరగలేదురా, ఇప్పుడు ఈ పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయే కావచ్చు, ఈ భూమి మా అయ్యగారిది, మేము సొంతం చేసుకుంటున్నాం. ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడెందుకు కావాల్సి వచ్చిందో? అవసరం వచ్చింది. రే, తెలుసురా, దీనికి విలువ వచ్చింది, మీకు ఆశ హెచ్చింది, అంతేగా? మధుబాబు, అనవసరంగా కల్పించుకుంటున్నావు, నీకు సంబంధం లేదు. ఎందుకు లేదురా? నేను వీళ్ళతోటి మనిషినే, వీళ్ళలో ఒక్కడే. రే, మీ యజమాని గారు బారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తానే చూస్తావా?
దొంగ సొమ్ముతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడిది, దమ్మెక్కడిది? మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి. అవ్వా, ఆ దేవుడు ఇచ్చినా సరే ఇక మీరు గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు. ఆత్మీయమైన మీ అభిమానమునకు ఆనందమున మేను పరవశించినది. మీ అందయే నాకు కొండంత బలము, మరచిపోలేనా నీ అనురాగము. కరిగితే పసిడికి కాంతి వస్తుంది, త్యాగమే మనిషికి విలువ తెస్తుంది. నే కన్న కలలన్నీ నిజమాయ నేడు, ఫలితం
ఫలితము రాకుండా ఎవడాపలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.